మీరు మీరు చాలా ఇప్పుడు సక్సెస్ఫుల్ కెమెరామెన్, అలా చాలామంది సక్సెస్ఫుల్ కెమెరామెన్లు మీరు ఇప్పుడు డైరెక్షన్ చేయలేదు కానీ చాలామంది చేశారు. రాజీవ్ మెనన్ గారు కావచ్చు, సంతోష్ శివన్, వీళ్ళందరూ. ఒక సక్సెస్ఫుల్ కెమెరామెన్ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎందుకు అవ్వలేకపోతున్నాడు? చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఏంటి? డైరెక్టరు ఒక కథని ఒక 6 months, 1 year, 10 years ఒక కథని ఇమాజిన్ చేసుకుంటూ వచ్చి దాన్ని ఫైనల్గా షూటింగ్కి వచ్చేసరికి కెమెరామెన్కి నాకు ఇలా కావాలని చెప్తే కెమెరామెన్ అలా పెడితే నేను అనుకున్నది ఇది కదా సార్, నాకు కొంచెం ఇలా అనుకుంటున్నాను అంటే మళ్ళీ కెమెరా అలా ఇలాగా ఒక రిలేషన్ తోటి సినిమా జరుగుతుంది. సో డైరెక్టర్ చూసేది అంతసేపు తనకు కావాల్సిన కంటెంట్, ఎక్స్ప్రెషను, తన కథలో తన కథకు కావాల్సిన ఆ మూడు, లేకపోతే ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషను, లేకపోతే దీనికి తగ్గ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకుంటూ డైరెక్షన్. ఓకే. కెమెరామెన్ డైరెక్టర్కి ఏమవుతుందంటే కంటెంట్ అన్నీ ఉంటుండగానే మాకు ఒక పిచ్ ఉందిగా, కెమెరామెన్ తాలూకా ఒక ఇది ఉందిగా, చిన్న కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుద్ది. కంటెంట్ నుంచి కొంచెం దూరం ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంది. తేజ లేకపోతే కొంతమంది కెమెరామెన్లు, సక్సెస్ఫుల్ కెమెరామెన్లు ఉన్నారు, వాళ్ళంతా కెమెరా హ్యాండిల్ చేయరు. చేయకపోయినా కూడా ఏ క్రాఫ్ట్ ఆ క్రాఫ్ట్ అంతే, ఎవరి పని వాళ్ళే చేయరు. నేనేమంటానంటే 24 క్రాఫ్ట్లను పెద్దవాళ్ళు డివైడ్ చేశారు, ఎవరి పని వాళ్ళే చేయాలి. డెఫినెట్గా డైరెక్టర్ తీసే షాట్, డైరెక్టర్ పెట్టే షాట్ ఏ కెమెరామెన్ పెట్టలేడు. ఇప్పుడు డైరెక్టర్ షాట్ ఇలా పెట్టాడంటే అందులో బోల్డ్ అర్థాలు ఉంటాయి. రాఘవేంద్రరావు కానీ, దాసనారాయణ గారు కానీ, మణిరత్నం గారు కానీ, లేకపోతే వి వినాయక్ కానీ, సీను, ఎవరు పెట్టినా వాళ్ళు ఎన్నో ఆలోచించి పెడతారు. కెమెరామెన్ అనేసరికి ముందు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది చూస్తాను, లైటింగ్ చూస్తారు, లైటింగ్ ఫేవర్ చూస్తాం, ఒక్కసారి క్లోజ్ కట్ చేయాల్సి వస్తుంది, బాగుంది కదా పర్లేదులే అని వదిలేస్తుండొచ్చు అంతే. వెరీ సింపుల్. కంటెంట్ డెఫినెట్గా కెమెరామెన్ డైరెక్ట్ అయితే మాత్రం కంటెంట్ మిస్ అవుద్ది. నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. ఓకే ఓకే. నేను కూడా తప్పు చేస్తాను. నన్ను చాలామంది చెప్తుంటాను, నువ్వు డైరెక్షన్ చేసేది అంతా నువ్వే చేసేది. ఏంటి అంతా నేను చేసేది? అసలు డైరెక్టర్ లాగా నేను ఎక్కడున్నా? డైరెక్టరే కదా, ఒక కథ తీసుకొచ్చి దానికి డిస్కషన్ చేసి షూటింగ్ ముందు ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు కష్టపడతారు వీళ్ళు డైరెక్టర్స్. ఇక్కడికి వెళ్తారు, అన్నవరం వెళ్తారు, ఊటీ వెళ్తారు, కాశ్మీర్ వెళ్తారు, సిట్టింగ్స్ బోల్డ్. అసలు వాళ్ళ కథ, అసలు డైరెక్షన్ రెడీ అయ్యేది ఒక రూమ్లో ఎక్కడో రెడీ అయ్యి మా దగ్గరికి వస్తుంది. వాళ్ళ పాప అంతా అంటే ఇది కాదు ఇలా పెట్టేస్తామంటే ఇలా పెట్టేస్తాం అనేది వద్దు అని ఇలా కంట్రోల్ చేస్తే డైరెక్టర్. అందుకని డెఫినెట్గా నో వే, ఎవరి పని వాళ్ళు చేయాలి. మీరు ఆ మధ్య దర్శకత్వం ట్రై చేసినట్టున్నారు? ఇప్పుడు నేను ట్రై చేయలేదా? కళ్యాణం నువ్వు చాలా ఫాస్ట్ కదా, నాకు కాప్ స్టోరీ ఒకటి ఉంది, అది చేద్దాం సరదాగాను, నువ్వు చేసే నీకే డేట్స్ నేను అన్నీ అలా సరదాగా అంటే అలాగే అన్నాను, కానీ అలా మాటల్లో సరదాగా ఉంటున్నాను. కానీ నేనుగా ఎప్పుడు డైరెక్షన్ ట్రై చేయలే. పూరి జగన్నాథ్ రోజు పిలిచి నన్ను అందరిని పిలిచి రోజు అనౌన్స్మెంట్ ఇచ్చేసాడు కూడా డైరెక్షన్ అది ఇది. ఫ్యూచర్లో చేసే ఉద్దేశం ఇప్పుడు దాకా లేదు, తర్వాత తెలీదు. రైట్ నౌ ఇంకా కొత్త కొత్త ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నేను డైరెక్షన్ చేసాను, ఓకే 50-50. ఓకే, నేను దేవుడిని కాదు, మణిరత్నంకి ఫ్లాప్లు ఉన్నాయి, శంకర్ గారికి ఫ్లాప్లు ఉన్నాయి కదా. హిట్ సినిమా, నేను హిట్ సినిమా అని చెప్పి నేను తీయలేను కదా. అది ఏమన్నా అయింది అనుకోండి, ఇప్పుడు నేను కొత్త అబ్బాయిలకి, కొత్త కుర్రోళ్ళు నా దగ్గరికి వచ్చే వాళ్ళకి చేస్తున్నానే, వాళ్ళ ముందు భయపడతాను నా దగ్గర రావడానికి. ఒకవేళ నేను ఏమన్నా చెప్తే సార్కి డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది, అది మా మీద రుతున్నాం ఎందుకు మనకి. ఇలా డైరెక్ట్గా ఫెయిల్ అయ్యి వస్తే మళ్ళీ కెమెరామెన్గా ఆఫర్స్ కూడా ప్రాబ్లం అవుతుంది. అదే ఫెయిల్యూర్ నేను తట్టుకోలేను. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను పనిచేసిన సినిమా రిలీజ్ రోజుని, రేపు పొద్దున్న రిలీజ్ అంటే ఈ రోజు నైట్ నుంచి నేను నిద్రపోను, మంచం మీద ఇలా పడుకుంటాను, ఇలా పడుకుంటాను, ఇలా పడుకుంటాను, దొల్లుతుంటా. ఓకే, పొద్దున్న లేచి ఆ టైం అయిపోయింది, బయట స్టార్ట్ అయిపోతారు. 11 అయ్యాక సినిమా స్టార్ట్ అయింది, 2:30కి మా జాతకం బయటపడిపోద్ది.
ఆ 2:30 నుంచి ఒకలాంటి ఇరిటేషన్ ఉంటుంది, భయం. బాగుందంటే అసలు భూమి మీద నిలబడం, బాగాలేదంటే పక్క ఉన్న థింగ్స్ భూమి మీద ఉండవు, అన్ని ఆకాశం ఎదుగుతుంటాయి. సో నా వైఫ్ ఉంది, నువ్వు కెమెరామ్యాన్గా చేస్తే నీకు ఎంత టెన్షను, నువ్వు డైరెక్టర్ అయితే మొత్తం అందరినీ చంపేస్తా ఉంది కదా కూడా, నువ్వు వద్దు, నీ పని నువ్వు చేసుకుని హ్యాపీగా నువ్వు. నిజంగా నాకు ఒకలాంటి అంటే ఎందుకు ఇంత కెరియర్ చూసాక కూడా ఇంకా ఎందుకు అంత టెన్షన్ అంటే అది మరి అంటే నాకు ఇది తప్ప వేరే ఏమి రాదు నాకు. సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేది కామన్ కదా, కెరియర్ అన్నాక అది కామన్. ఏంటో ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్, భయం నాకు. కళ్యాణ్ తిడుతూ ఉంటాడు, నీకు ఇన్సెక్యూర్ ఫీలింగ్ నీకు ఎక్కువ అవసరం లేదంతా అని కూడా నన్ను. ఓకే, అదేంటో నాకు ఒక చిన్న భయం అనమాట. అంటే చాలా కష్టపడ్డాం, సినిమా హిట్ అయితేనే అది జనంలోకి అప్రిసియేషన్. నీకు కీర్తి కండుతో ఎక్కువ అంటారు నా వైఫ్. మేబీ హిట్ అయితే కెమెరా బాగుంది, లేదా మ్యూజిక్ బాగుంది అంటాం, హిట్ కాకపోతే ఏది బాగున్నా ఎవడో మాట్లాడు. అందుకని నేను మేబీ అలాంటివన్నీ నేను చూస్తూ ఉన్నాను చిన్నప్పటి నుంచి. దాసనారాయణ గారు ప్రేమాభిషేకం సూపర్ హిట్ అప్పుడు ఆ ఇంట్లో ఆయన దగ్గర ఉన్నాను నేను. అప్పుడేంటి మీరు ఆ కెమెరా అప్రెంటిస్, ఆ ఇంట్లో ఆ సక్సెస్ని చూశాను. కొన్ని వందల కార్లు బజ్జులా రోడ్, 45 బజ్జులా రోడ్లో ఎదుర్కొన్న ఎన్టీఆర్ ఇల్లు, ఇటు గురుగారి ఇల్లు, ఈ చివరి నుంచి ఆ చివరికి, ఈ చివరి కార్లు బుకేలు. ఆహా, సినిమా హిట్. ఓకే, అప్పుడు దాకా నేను మా ఊళ్ళో సినిమా థియేటర్లో చూసిన హీరోలు హీరోయిన్లు అందరూ ఇంటికి వస్తూ ఉన్నారు. ఎలా ఉంటుంది? అలాంటి వాతావరణంలో పెరిగాను నేను. కరెక్ట్గా 10th క్లాస్ అయ్యేటప్పటికి మన ఏజ్ ఎంత ఉంటుంది? కరెక్ట్గా 15-16 కరెక్ట్ ఏజ్ అది. ఆ ఏజ్లో కాలేజీలో అమ్మాయిలు అబ్బాయిలు స్టూడెంట్స్ గోల ఇలాంటిది వదిలేసి నేను ఇలాంటి ఒక యాంబియన్స్ చూస్తున్నాను నేను. సో అలా అవన్నీ చూసో సక్సెస్ అంటే ఎలా ఉంటుంది అని చూసి ఆ పీరియడ్ నుంచి ట్రావెల్ అయ్యారు కదా, అప్పుడు వాతావరణం ఎలా ఉండేది నిజంగా? ఏఎన్ఆర్ ఎన్టీఆర్ మధ్యలో, ఈ డైరెక్టర్స్ రాఘవేంద్రరావు గారు దాసరి గారి మధ్యలో ఎలా ఉండేది రైవలరీ కానీ? ఎలా అంటే ఇప్పుడు రకరకాలుగా అనుకుంటాం కదా. నేను మాత్రం అక్కడేమో నాకు తెలీదు. గురుగారు షూటింగ్ ఏమో ఎలా ఉండేదంటే, ఒక కాలేజ్లో ఒక స్కూలు, ఒక ఇన్స్టిట్యూటు, ఈ ఇన్స్టిట్యూట్లో ఇది పద్ధతి, గురువు అంటే ఇలాగా, శిష్యుడు అంటే ఇలాగా, షూటింగ్ అంటే అలాంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉండేది. ఇక్కడి నుంచి అటు రాఘవేంద్ర షూటింగ్కి వెళ్తేనేమో హాలిడేస్లో స్టూడెంట్స్ లాగా ఉండేది.